జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి సుడా చైర్మన్గా వాళ్ళ ఆశాలత గుప్త గారికి, పెద్దలు తమ్ముడు జోగారావు గారికి, నాగేశ్వరరావు గారికి, అదే రకంగా కళింగ వైశ్య రాజకీయ కమిటీ చైర్మన్ గొడ్డల దామోదర్ గారికి, శ్రీకాకుళం జేసీఎస్ కన్వీనర్ నగర కళింగ వైశ్య నాయకులు, యూత్ నాయకులు, యూత్ ప్రెసిడెంట్ మరియు యూత్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ సంతోష్ గారు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన. ఈ నెల 19వ తేదీ నాడు విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నాడు విజయవాడలో ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉండే బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఆ కుల సంఘ నాయకులతోటి, అక్కడ ప్రజాప్రతినిధులతోటి, కమ్యూనిటీ ప్రజాప్రతినిధులతోటి ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన సందర్భంలో కృష్ణదాస్ గారి దృష్టిలో పెట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు 125 అడుగుల విగ్రహం గొప్ప, ఏదైతే అంబేద్కర్ యొక్క ఆశయ సాధకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కళింగ వైశ్యాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అభిమానులు కానీ ఈ సమావేశం అటెండ్ అవ్వమని మీ పత్రికా ద్వారా అందరికీ నేను కోరుతున్నాను. ఈరోజు ఏదైతే అంబేద్కర్ కన్నా ఆశయాలు, కళ్ళ కళలు, వారి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో తూచా తప్పకట్ట గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తలసరి ఆదాయం కానీ ఈ దేశంలోనే అక్షరాస్యతలో నెంబర్ 1 స్థానంలో ఉండడం కానీ, నాడు నేడు కానీ, అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న దేవన కానీ, గోరు ముద్ద కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అనేక కార్యక్రమాలు, జగనన్న తోడు కానీ 33 కార్యక్రమాలు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం జరుగుతుంది. అదే రకంగా 139 కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు 670 డైరెక్టర్లు ఏర్పాటు చేయడం కానీ, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో అబోవ్ 50% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకి అబోవ్ 50% ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బాలల కార్మిక వ్యవస్థలో బాల కార్మికులు లేకపోవడం, మరి వారు విద్యా వ్యవస్థలో ఈ అమౌంట్ పెట్టడం వలన, అందరూ చదువుకోవడం వలన, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వారు చేస్తున్న కార్యక్రమాలు. ఈరోజు 3 లిస్టులో 50 సీట్లు మార్చిన సందర్భంలో అనేక ఎస్సీ, ఎస్టీ కులాలతో వాళ్ళకి ఇస్తూ, ఓసీ సీట్లో కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఓసీ సీట్లో కూడా మైనారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి యొక్క కార్యక్రమం ఏదైతే పెద్ద కార్యక్రమం జనవరి 19 ఉందో ఆ కార్యక్రమానికి అందరూ అటెండ్ అవ్వాలని రాష్ట్ర పార్టీ సభ్యులైన సమావేశం మీ ద్వారా అందరికి కోరుతున్నాం. ప్రభుత్వం కూడా, రాష్ట్ర పార్టీ కూడా మరి 19కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక డ్రైవ్ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ కార్యక్రమం అంబేద్కర్ తాలూకా విగ్రహం శృతివనం 120 అడుగుల విగ్రహాన్ని మరి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ప్రారంభించిన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు కోనరావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే. 4 పార్టీలు, 175 స్థానాలు. అందరి ఆశ ఒకటే, అందరి ఆశయం కూడా ఒకటే, అదే గెలుపు. మరి ఆ గెలుపు వరించేది ఎవరిని? ఎన్నో సర్వేలు, మరెన్నో రిపోర్ట్లు, పండితుల పంచాంగాలు, కోట్లలో బెట్టింగులు. 175 సెగ్మెంట్లో ఎవరెక్కడ గెలుస్తారో, సీఎం ఎవరవుతారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉంది. క్రికెట్, ఫుట్బాల్ నుంచి తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు వీడు చెప్పిందే జరిగింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండేదెవరు? తెలుసుకోవడానికి నేనెంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా, చెప్పడానికి చిట్టి కూడా రెడీగా ఉంది. మరి మీరు? చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.